ముందుగా ఆంధ్ర వార్తలకు చూద్దాం కొంచెం సంక్షిప్తంగా. ఏ పంటకు మద్దతు లేదు, రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మినుము రైతులు ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం జగన్ ధ్వజం. అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్, బడ్జెట్ లోపల బయట బాబు సర్కార్ అప్పులు 2,09,085 కోట్లు దాటిపోయి ఒక సరికొత్త రికార్డుని 15 నెలల్లోనే సరికొత్త రికార్డును సృష్టించారు. సంపద కాదు కానీ అప్పులు మాత్రం రికార్డు సృష్టించారు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న సాక్షిపై ఆదరించి చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై అలాగే పాత్రికేయులపై వరుసగా అక్రమ కేసులు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్న కూటమి సర్కార్. ఎమర్జెన్సీ నాటి దురాఘాతాలను తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి. మీరంతా మీ స్థాయంతా రోడ్ల మీద పడేస్తాం అంటూ బూతులు తిట్టారట జనసేన కార్యకర్తలు కొందరు. మీది పవన్ కళ్యాణ్ సీమ, ఎప్పటికీ మాదే. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన తమను అవమానించారంటూ దళితుల ఆందోళన. రాజధానికి అవసరమైతే భూసేకరణ చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి. అంటే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవటం అన్నమాట. 1,800 ఎకరాలను తీసుకుంటారట. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు సిద్ధమా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక లాజిస్టిక్ కేంద్రంగా రాష్ట్రం మారుతుందని చెప్పి చంద్రబాబు గారు అన్న వార్తని ఈనాడు, ఆంధ్రజ్యోతి బ్యానర్గా ఇచ్చాయి. తీరానికి హారం వస్తుందని కూడా వీళ్ళు చెప్పేశారు. గత సంవత్సర కాలంగా ఈ మాట చెబుతూనే ఉన్నారు. మంచిదే వస్తే. ప్రతి సదస్సులోనూ ఒకే సంఖ్యలో హాజరా అంటూ సంజయ్, ఐపీఎస్ అధికారి సంజయ్ని ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అంట. ఆయన ఏం చెప్పాడో లేదో కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ తోచిన కథనాలను రాస్తుంటారు. నిజంగా చెప్పారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే గత అనుభవాలు చూసినప్పుడు వీళ్ళన్నీ అబద్ధాలే రాస్తారనే సంగతి అర్థమవుతూ ఉంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తెదేపా కార్యకర్తల రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది. తెదేపా కార్యకర్తల ప్రస్తావనపై లోకేష్ స్పందన. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదంటండి. ఏపీలో తన పని తను చేసిపోయేది రెడ్ బుక్ అట. మరి చంద్రబాబు గారు తన కుమారుడికి రెడ్ బుక్ అప్పచెప్పారు. ఆ రెడ్ బుక్ గోల ఇంకా పోదనమాట. మరి అరాచకాలు కొనసాగుతాయని ఇండైరెక్ట్గా చెబుతున్నారా, డైరెక్ట్గానే చెబుతున్నారో తెలియదు. దసరా నాటి సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ. అవసరం అవునంటే భూ సమీకరణ, లేదంటే భూసేకరణే. రాజధానిలో పెండింగ్ భూములపై ప్రభుత్వ నిర్ణయం. ఇంకా రైతులు ఇవ్వాల్సిన భూమి 1,800 ఎకరాలు. సో రైతులపై దౌర్జన్యంగా అయినా సరే తీసుకుంటామని చెప్పినట్లుగా ఉంది. ఇక ఒకసారి ఈ రామారావు గారితో ఈ ఆంధ్ర వార్తలకు సంబంధించి ప్రధానంగా ఈ అప్పుల మీద, అలాగే లోకేష్ గారి రెడ్ బుక్ మీద వారి వ్యాఖ్య తీసుకున్న తర్వాత తెలంగాణ వార్తలకు వెళ్దాం. సస్పెన్షనే ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యంలో ఆవిడ కొత్త పార్టీ పెడతారా లేదా, పెడతారనేది తెలంగాణ జాగృతి పేరుతోటి పెడతారని అన్ని పత్రికల్లోనూ ప్రధానంగా వార్త వచ్చింది. రైతోత్సవాల నుంచే ఈ గొడవ మొదలైంది అనేది కూడా వస్తూ ఉంది. ఈ సుప్రీమే సర్వోన్నతం. రాష్ట్రపతితో రగడపై సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గడువు బిల్లులకు సంబంధించి గడువు మీద కేంద్రానికి సుప్రీంకోర్టుకి మధ్య ఏర్పడిన లడాయి ఏ రూపంలో వెళ్తుందనేది చూడాల్సి ఉంటుంది. కేంద్రం అంగీకరిస్తేనే హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చాకే కాళేశ్వరంపై సిబిఐ మొదలవుతుంది. అలాగే పార్టీలో కవిత ఉంటే ఎంత, పోతే ఎంత. ఆవిడ పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అన్నదానికి సమాధానంగా సత్యవతి రాథోడ్, గొంగిడి సునీత తదితరులు ఈ వ్యాఖ్య చేశారు. ఇందిరమ్మ గృహప్రవేశానికి సీఎం రేవంత్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళని ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నారట. ఒకప్పుడు వైఎస్ వ్యతిరేక అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రత్యేకంగా ఆయన వర్ధన్ సభలో పాల్గొని మెచ్చుకోవటం, అవి ఆయన స్కీములు అమలు చేస్తున్నామని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. తుమ్మిడిహెడ్డి వద్దే ప్రాజెక్ట్ కడతామని కూడా ఆయన చెబుతున్నారు. అలాగే మోడీ చేతికి రేవంత్ అధికారం ఇచ్చారంటూ నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని ఇచ్చింది. సిబిఐకి అప్పగించడం అంటే మోడీ చేతికి అప్పచెప్పటం అని చెప్పి వారు వ్యాఖ్యానించారు. ఈ ప్రధానమైనటువంటి వార్తలు. ఇక